నమస్తే. ప్రస్తుతం మనం కుకట్పల్లిలోని నల్లా చెరువు దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ ఈరోజు మార్నింగ్ నుండి కూడా హైడ్రా కమిషన్ కూల్చివేతలు అయితే జరుపుతూ ఉంది. అయితే హైడ్రా కమిషన్ రంగనాథ్ గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు హైడ్రా కమిషన్ అయితే కూల్చివేతలు అయితే జరుగుతూ ఉంది. సో వెనకాల చూసుకోవచ్చు మనం ప్రస్తుతం ఇదే చెరువు దగ్గర ఉన్న ఈ చెరువుకు సమీపంలో ఉన్న అటు చూసుకుంటే ఆ బిల్డింగ్లన్నీ కూడా అండ్ ఇంకోటి ఇక్కడ దగ్గరలో ఇక్కడ ఏదైతే బఫర్ జోన్ ఎఫ్టీఎల్ జోన్లో అని చెప్పేసి కూడా నోటీసులు ఇచ్చి కూలుస్తూ ఉందని చెప్పేసి అక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉంది పరిస్థితి. సో ఇంకోటి చూసుకుంటే అక్కడ స్థానికంగా ఉన్న ఏదైతే ఇటు రెంటుకు తీసుకొని కట్టుకున్న ఇల్లులన్నీ కూడా అటు రేకుల షెడ్లు కానీ బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా అదంతా కూల్చివేసిన పొద్దుటి నుండి కూడా. సో ఇక్కడ స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీసం మాకు నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వలేదు, మాకు కనీసం ఇన్ఫామ్ చేయకుండా అయితే అధికారులు వచ్చి అయితే కూల్చారని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆ టెంట్ సామాన్ సంబంధించిన కూడా వస్తువులన్నీ కూడా పలగొట్టేసింది బుల్డోజర్లతో కూడా. అయితే హైడ్రా సంబంధించిన బుల్డోజర్లు కానీ జేసీబీలు కానీ భారీ ఎత్తున అయితే పొద్దున నుండి ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో వచ్చినవి అన్నీ కూడా కనీసం మాకు ఇన్ఫామ్ చేయలేదని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు కానీ దీనికి సంబంధించిన ఓనర్లు అయితే చెప్తా ఉన్నారు. సో కనీసం ఒక్క వస్తువు కూడా పనికి రాకుండా కూడా అన్ని జేసీబీలతోని పలగొట్టేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు అక్కడ స్థానికంగా. ఇక్కడ ఇదంతా చూస్తుంటే టెంట్ సామాన్ సంబంధించిన సామాన్లు అయితే కనిపిస్తూ ఉంది. సో అటు సంబంధించి అటు టేబుల్స్ కానీ చైర్స్ కానీ ఆ రేకులు కానీ అన్నీ ధ్వంసం అయిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో అటు చూసుకోవచ్చు తీవ్ర ఆస్తి నష్టం, ఇంకా సామాన్లు కూడా ధ్వంసం అయిపోయినాయి. చాలా ఆస్తి నష్టం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ సంబంధించిన ఓనర్లు కూడా ప్రభుత్వం మీద కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం పనితీరు మాకు ఏమాత్రం నచ్చట్లేదు, ఎందుకంటే మేము రిజిస్ట్రేషన్ చేసుకొని కూడా కట్టుకున్నాం, ఇదంతా మాకు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. సో ప్రభుత్వం ఎందుకు మా మీద ఇట్లాంటి చర్యలు తీసుకుంటా ఉంది? సో మేము అక్రమంగా కట్టుకుంటే మాకు కనీసం నోటీస్ పీరియడ్ ఇచ్చి టైం ఇచ్చుంటే మేము దీనికి సంబంధించి ఎట్లయినా లీగల్గా కూడా మేము వెళ్ళే వాళ్ళం కదా అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో అటు చూసుకోవచ్చు భారీ ఎత్తున అయితే కూల్చివేతలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా దాన్ని సంబంధించిన ఏదైతే మంచుకున్న సామాన్లన్నింటినీ కూడా తరలిస్తూ ఉన్నారు వాళ్ళ ప్లేస్లకి. సో ఏవి కూడా మ్యాక్సిమం చాలా వరకు కూడా పనికి రాకుండా అయితే అయిపోయాయి, ఏదైతే ఈ జేసీబీలు బుల్డోజర్ల వల్ల కూడా. సో ఇటు సైడ్ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో ఇటు కూడా పొద్దున నుండి మార్నింగ్ నుండి కూడా ఈరోజు ఈ చెరువుకి సమీపంలో ఉన్న ఏదైతే బఫర్ జోను ఎఫ్టీఎల్ జోన్లో ఉన్న బిల్డింగ్లన్నీ కూడా మొత్తం నేలమట్టం చేసేసింది అటు హైడ్రాకి సంబంధించిన బుల్డోజర్లు. సో అటు ముందు స్టార్టింగ్లో చూసుకున్న వాటన్నిటికీ కూడా నోటీస్ ఇచ్చిందని కూడా సంబంధించిన అధికారులు చెప్తా ఉన్నారు. వీటికి కూడా కూలుస్తాం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు, పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ చెరువుకి సమీపంలో ఉన్నా కూడా ఈ ల్యాండ్ అంతా గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్, దీన్ని అక్రమంగా కట్టుకున్నారంటే అది అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ స్థానికులు అయితే ఇదంతా మేము కొన్నాం, గత 50-60 సంవత్సరాల నుండి కూడా మేము ఇక్కడ స్థానికంగా ఉంటున్నాం, మా దగ్గర అన్ని రిజిస్ట్రేషన్ సంబంధించిన సామాన్లు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ సంబంధించిన పత్రాలు ఉన్నాయి, మేము కష్టపడి కొనుక్కున్నాం, ఇదంతా మా ల్యాండ్ అని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. సో మరి చూద్దాం మరి ఫర్దర్గా హైడ్రా కమిషన్ ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతుంది, దీని మీద ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది కూడా చూద్దాం మరి. ఎందుకంటే ఇక్కడ స్థానికులు అయితే మేమైతే ఇక్కడ నుండి వెళ్ళే ప్రసక్తే లేదు, ఇదంతా మా ల్యాండ్ మా భూమి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో మరి చూసుకోవచ్చు విజువల్స్లో మీరు కూడా.